హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరువచ్చిన మీకందరికీ దేవుని నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారండి? దేవుని కృప చేత మీరందరూ కూడా దీవించబడిన వారుగా ధన్యులుగా ఉండాలని మీ నిమిత్తం అనుదినము నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప వల్ల ఈ దినము 31వ ధ్యానంలోనికి వచ్చామండి. ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద మనం గత 30 పాఠములను ధ్యానం చేయటం జరిగింది. ఈ దినము 31వ పాఠంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యానాలన్నీ మీరు చూస్తున్నారండి. మీరు చూసి దీవించబడుతున్నారని నేను హృదయపూర్వకంగా నమ్మి మీ నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరొకసారి మనమందరము దేవుని సన్నిధిలో కనబడటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా షేర్ చేయటం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మా కోసం ప్రార్థన చేయండి. ఎంతో ప్రయాసతో దైవదాసులు ఈ పరిచర్యను కొనసాగిస్తుండగా వారికి ప్రతిఫలం రావాలని దేవుని సన్నిధి నుండి వారి నిమిత్తం మనం మానక ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. 31వ పాఠంలోనికి వెళదామండి. ఎవరు ధన్యులు అన్న శీర్షిక మీద 31వ పాఠము యొక్క ధ్యానంలోనికి ఈ దిన మనం రావటం జరిగింది. ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తము ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యాన అంశముగా మనం చూద్దామండి. ఎవరు ధన్యులు? ఏమి చేస్తే వారు ధన్యులుగా తీర్చబడ్డారు? ఆ రీతిగా మనము కూడా చేసి మనము కూడా ఎందుకు ధన్యులుగా తీర్చబడకూడదు? దేవుని చేత అభినందించబడిన వారిముగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిముగా మనము కూడా ఎందుకు ఉండకూడదు అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ 30 పాఠాలు ముగించాం. ఈ 31వ పాఠంలో ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ఈ రీతిగా చెప్పారు. ఏమని అంటే, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు మరి ధన్యులు అన్న మాటని యేసు ప్రభువారు చెప్పారు. ఎవరెవరితో చెప్పారు అంటే, యేసు ప్రభువారు తన శిష్యుడైనటువంటి తోమాతోటి ఈ మాట చెప్పినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తోమాతో పలికారు. అది మనకి ఏ రీతిగా అన్వయించుకోవాలి? నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అన్న మాట ఆ రోజు తోమాతో చెప్పిన మాట మనము ఏ రీతిగా అన్వయించుకొని ఆ యొక్క ధన్యతలోకి పాలు పంపులు పొందుతాము అన్న విషయాన్ని మనము కొంచెం సేపు ఆలోచన చేద్దాం. ప్రియులారా, తోమా అంటే తోమానే దిదుమా అని కూడా అంటారు. దిదుమా అన్న తోమా అన్న ఒక్క వ్యక్తేనండి. ఈ తోమా గురించి మనకు బాగా తెలుసు. తోమా అన్నది అరామిక్ భాష, దిదుమా అన్నది గ్రీకు భాష. ఈ రెండిటికి కూడా అర్థం ఏమిటి అంటే, తోమా అంటే కవలవాడు అని అర్థం. కవలవాడు. ఈ తోమా అన్న పదం బైబిల్ గ్రంథంలో 11 సార్లు రావటాన్ని నేను గమనించానండి. ప్రియులారా, ఈ రీతిగా తోమాను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, తోమా అనగానే మనకి ఆటోమేటిక్గా ఒక మాట గుర్తొస్తుంది. అదేమిటి అంటే, అనుమానపు తోమ అంటాం కదండి. అనుమానం ఎక్కువ అంటాం, మనకేదో పెద్ద లేనట్టు కదా. ప్రియులారా, ఈ తోమ మనకు మన జీవితానికి ఏ రీతిగా సరిపోతాడు? మనల్ని తోమా స్థానంలో పెట్టుకుంటే మనము ఏ రీతిగా ధన్యులముగా తీర్చబడతాము? ఒక్క యోహాను సువార్తలోనే ప్రియులారా 4 సార్లు ఈ తోమా యొక్క పేరు వ్రాయబడిందండి. ఒకసారి ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువారు బేతనీలో ఉన్నటువంటి
మరియా మార్తల యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు అంటారు తన శిష్యులతోటి, మన సహోదరుడు నిద్రించుచున్నాడు, ఆయన్ను లేపటానికి వెళదాం రండి అని చెప్పినప్పుడు అక్కడున్న శిష్యులు అంటారు, ఇప్పుడే కదా వాళ్ళందరూ కూడా నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు, మరలా ఎందుకు అక్కడికి వెళ్ళేది అంటే, లేదు మనం అక్కడికి వెళ్ళాలి అని యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఈ తోమా అంటాడు, ఆయనతో పాటు చనిపోవటానికైనా కూడా మనం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి అని ఒక మంచి డెసిషన్ తీసుకున్నటువంటి తోమాని యోహాను సువార్త 11:16 మనం చూస్తాం. రెండవదిగా 14:5 ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, యేసు ప్రభువారు 14 చెప్తారు, ఆయన అప్పగించబడబోయే ముందు రాత్రి నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అని చెప్పినప్పుడు తోమా అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఆ మార్గం ఏదో మాకు తెలియదే అని ఒకసారి అడుగుతాడు. అయితే ఆ రీతిగా అడిగినప్పుడు యేసు ప్రభువారు తోమాకి చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పారు, నేను వెళుచున్న స్థలానికి మీరు ఇప్పుడు రాలేరు కానీ తర్వాత తప్పకుండా వస్తారు అన్నటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక నిరీక్షణప్రదమైనటువంటి వాగ్దానాన్ని తోమాకు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ ఈ సందర్భం ఏమిటి అంటే, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు వారందరూ కూడా ఒక మేడగదిలో భయంగా ఆనాటి ప్రభుత్వానికి భయపడి వారు రహస్యంగా దాక్కున్నప్పుడు ప్రభువారు వచ్చి మధ్య నిలబడతారు. ఆయన పునరుద్ధానుడైన తరువాత మహిమదేహముతో వచ్చి వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగ్గాక అంటాడు. ఆ సమయంలో తోమా లేడు. అయితే తోమా వచ్చిన తర్వాత చెప్పారు, మీరు ప్రభువుని చూచాము అని. అయితే తోమా నమ్మకుండా నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అని తోమా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు మరలా ఒక 8 దినములు అయిన తర్వాత యేసు ప్రభువారు తోమా వారందరితో కలిసి ఉన్నప్పుడు మరలా తిరిగి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యి తోమా అడగక ముందే నువ్వు నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని తోమాతో చెప్పినప్పుడు అన్నటువంటి పదం నా ప్రభువా నా దేవా. అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట అన్నారు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అని. ప్రియులారా, యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. అయితే చివరి 3.5 సంవత్సరాల్లో అంటే ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని పొంది తన పరిచర్యను ఆరంభించారు యేసు ప్రభువారు. ఆ సమయంలో ఆయన 12 మంది శిష్యులుగా చేసుకున్నప్పుడు ఈ యొక్క తోమా కూడా ఆ 12 మందిలో ఒకడుగా ఆయన శిష్యులుగా చేర్చబడ్డారు. ప్రియులారా, అయితే 3.5 సంవత్సరాలు ఆయనతో సంచరించినప్పటికీ కూడా తక్కిన శిష్యులందరూ కూడా యేసు ప్రభువారు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, మేము చూసాము అని చెప్పినా కూడా తోమా నమ్మనందువల్ల తిరిగి తోమా కోసం మరలా తిరిగి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ప్రియులారా, నువ్వు నిజంగా దేవుణ్ణి చూడాలి అని ఆశపడితే ఆయన ఏం కోపగించుకోడండి. నువ్వు నిజంగా ఆయన్ని చూడాలి అని ఆశపడినట్లయితే నీకు తన ప్రత్యక్షతను ప్రత్యేకంగా బయలుపరుస్తాడు అన్న విషయాన్ని ఈ యొక్క తోమా యొక్క ఉదంతంలో మనకి అన్వయించుకుంటూ ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, తోమాకి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలని తన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలని, మనమైతే అవిశ్వాసపు తోమ, అనుమానపు తోమ అని పేరు పెడతాం కానీ యేసు ప్రభువారు అలా అనలేదండి. తోమాని ఏమన్నారు అంటే, నువ్వు చూసి నమ్ము, నువ్వు కన్ఫామ్ చేసుకుని నువ్వు విశ్వసిస్తాను అన్నావు కాబట్టి, నువ్వు చూడాలని నీకు ఆశ ఉన్నది కాబట్టి నువ్వు నన్ను చూడు, నా గాయాలు చూడు అని ప్రభువారు ఆయన గాయాల్ని చూపించినప్పుడు తోమా నిజంగా హృదయపూర్వకంగా నమ్ముతాడండి. నమ్మి ప్రభువా నా దేవా అని తనకు దేవునిగా యేసు ప్రభువారిని
అన్వయించుకున్నాడండి. నువ్వు కూడా నీ జీవితంలో యేసు ప్రభువారిని నిజంగా చూడాలి అన్న నీకు ఆశ కానీ నీకు నిజంగా ఉంటే ఆయన నీకు ప్రత్యక్షపరచుకోవటానికి ఆయనకి ఎలాంటి మొహమాటం లేదండి. ఆయన తప్పకుండా నీకు ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. అయితే ప్రియులారా, నేను ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, అక్కడ ప్రభువారు చెప్పిన మాట, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అని అక్కడ యేసు ప్రభువారు చెప్పారు. అంటే చూసి నమ్మినటువంటి తోమా కంటే కూడా మనము ఈరోజు భౌతికమైన నేత్రాలతో చూడట్లేదు, కానీ మనము నమ్ముతున్నాం కాబట్టి మనము ధన్యులము. మనం ఈ యొక్క శీర్షిక మీద ఏమి నేర్చుకుంటున్నాం, వారు ఏ రీతిగా ధన్యులుగా అయ్యారు, మనము కూడా ఆ రీతిగా చేసి ఎందుకు ధన్యులుగా కాకూడదు అన్న మాటని మనం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు అన్వయించుకునే మాట ఏమిటి అంటే, తోమా చూసి నమ్మాడు. అయితే మనము తోమా ఎంత ధన్యుడు అంటే యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షిగా ఉన్నాడు. అయినప్పటికీ తోమా కంటే కూడా మనకి ఒక మంచి ఆధిక్యతను దేవుడు ఇస్తున్నాడు. ఏమిటి అంటే, తోమా అయితే చూసి నమ్మాడు, మీరు చూడకుండా నమ్ముతున్నారు కాబట్టి మీరు తోమా కంటే ధన్యులు. ప్రియులారా, మనం ఆ రీతిగా దేవుణ్ణి నమ్మినట్లయితే ఆయన చూడాలి అన్న ఆశ నిజంగా మనకున్నట్లయితే ఆయన మనకి తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, తన్ను వెదుకు వారికి ఆయన దొరికేవాడు. నన్ను వెదకండి మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీస్తానన్న అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయనను వెతికితే ఆయన తప్పకుండా మనకి ప్రత్యక్షమవుతాడు. నువ్వు నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని ఎప్పుడైతే ప్రభువారు తోమాతో చెప్పారో వెంటనే ఆశ్చర్యపోయాడు. నేను వీళ్ళతోటి, నా యొక్క స్నేహితులతోటి వీళ్ళతోటి అన్నాను, ప్రభువారితో నేనేం ఎప్పుడు అనలేదే ఈ మాట, ఆయనకి ఎలా తెలిసింది అని నిర్ఘాంతపోయాడు అనమాట. వెంటనే తెప్పరిల్లి, నా ప్రభువా, నా దేవా, నిన్ను చూశానయ్యా, నా విశ్వాసాన్ని బలపరుచుకున్నాను అని తోమా ఎంతగానో చూసి ఆనందించాడు. ప్రియులారా, ఈ అనుమానం లేదా అవిశ్వాసం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం అండి. అనుమానము అణుబాంబు కంటే ప్రమాదకరమైందంట. ఎందుకు అంటే అణుబాంబు వేస్తే ఒక్కసారే ప్రాణం పోతుంది, ఒక్కసారే చచ్చిపోతాం. కానీ అనుమానం ఉంటే అనుక్షణం చస్తామంట కదండి. కాబట్టి ఈ అనుమానంతో ఉండే కంటే కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మాయాస్వరూపుణ్ణి అయినట్టు నన్ను వెదకండి మీకేం చెప్పట్లేదు. నేనేం మాయాస్వరూపుణ్ణి కాదు, నేను ఉన్నవాడను కాబట్టి నన్ను రుచి చూచి తెలుసుకోండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ఆయన మనం రుచి చూచి ఆయన్ను ఎరిగినట్లయితే ఆయన తప్పకుండా మనకి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రియులారా, ఈ యొక్క అంతేకాకుండా నాలుగవసారి తోమాకి దేవుడు యేసు ప్రభువారు ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనములో పేతురు ఇంకా కొంతమంది కలిసి మేము చేపలు పట్టడానికి వెళుతున్నాం. యేసు ప్రభువారు మరలా తిరిగి లేచిన తర్వాత శరీరుడుగా వారితోటి లేడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కలవరం చెంది తిరిగి తమ పాత వృత్తికి, పాత జీవితానికి, ఏ స్థలంలో నుంచి అయితే యేసు ప్రభువారు వారు చేపలు పడుతూ ఉండగా నా యొద్దకు రండి అని ప్రభువారు పిలుచుకున్నారు. మరలా యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత ఆరోహణానికి ముందుగానే 40 దినాలు అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చారు. అలాంటి సమయంలో పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాను, ప్రభువారు మళ్ళీ మన మధ్య సంచరించట్లేదు కదా, కాబట్టి నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అంటే ఆయనతో పాటు ఇంకొంతమంది శిష్యులు వెళ్ళారండి. వెళుతున్నప్పుడు వారితో కలిసి
ఈ యొక్క చేపలు పట్టడానికి తోమా కూడా వెళ్ళినట్టుగా మనం ఈ లేఖనంలో చూస్తున్నాం. అంతేకాకుండా అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనములో మేడగదిలో యేసు ప్రభువారు ఆరోహణమయ్యి అయ్యే సమయంలో చెప్పారు, మీరు నా యొక్క ఆత్మ కోసం కనిపెట్టండి, ఈ మేడగదిలో మీరు నా కోసం కనిపెట్టండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని యేసు ప్రభువారు వాగ్దానం చేసి వెళ్ళిన తర్వాత ఆత్మ కోసం కనిపెట్టిన 120 మందిలో ఈ తోమా కూడా ఒకడు. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క తోమా తన జీవిత కాలం అంతా కూడా నమ్మకంగా దేవునితో నడిచాడు ప్రియులారా. ఆ రీతిగా మనము కూడా నమ్మకంగా నడిచినట్లయితే దేవుడు యేసు ప్రభువారు అంటున్నారు, మీరు ధన్యులు. మనం ఏ రీతిగా ధన్యులు అవుతామంటే, తోమా అయితే చూసి నమ్మాడు కానీ మనము చూడట్లేదు, భౌతికమైన నేత్రాలతోటి మనము చూడట్లేదు. కాబట్టి మనము మరీ ధన్యులమని ఈ సమయంలో తెలియచేయటానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియులారా. ఈ నమ్మకం లేదా విశ్వాసం అన్నది, నమ్మకం వేరు, విశ్వాసం వేరు ప్రియులారా. నమ్మకం అన్నది బిలీఫ్ అంటాం. విశ్వాసం అంటే ఫెయిత్. ఈ రెండు కూడా వేరు వేరు పదాలు, ఒకే రీతిగా ఉన్నప్పటికీ కూడా నమ్మకం అన్నది వేరు, విశ్వాసం అన్నది వేరు. నమ్మకం అంటే చూసిన దాన్ని నమ్మటం. అక్కడ ఒక వస్తువు ఉన్నదంటే దాన్ని, అక్కడ ఉన్నదాన్ని నమ్మటానికి పెద్దగా రుజువులు ఏమి అవసరం లేదు, ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి. కానీ విశ్వాసం అలాంటిది కాదండి, అలాంటిది కాదు. విశ్వాసం అనేది కనబడని దానికోసం నిరీక్షించి దాన్ని నమ్మటం అన్నది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి చాలా అత్యవసరమైనది. ఈ విశ్వాసం యొక్క డెఫినేషన్ మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవి అనటానికి రుజువు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని, ఏమిటి లేనివి ఉన్నవి అనుకోవటం అంటే, నమ్మకం అంటే మనకి కనబడేది సూర్యుడున్నాడు, దాన్ని నమ్ముతాం. చంద్రుడున్నాడు, దాన్ని నమ్ముతాం. ఈ యొక్క భూమి, ఆకాశాలు ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి వీటిని నమ్ముతాం. దీన్ని నమ్మకం అంటాం. దట్ ఈస్ బిలీఫ్ ఓన్లీ. కానీ విశ్వాసం అనేది ప్రియులారా, విశ్వాసం అనేది ఏ రీతిగా ఉంటుంది అంటే, మనకి దేవుడు కనబడట్లేదు కదండి, ప్రత్యక్షంగా మన భౌతిక నేత్రాలకి ఆయన కనిపించట్లేదు. కానీ ఆయన ఉన్నది వాస్తవం. ఆయన ఉన్నాడు అని నమ్మటాన్ని అది విశ్వాసం అంటాం. అలాగే సూర్యుడు మనకు కనబడుతున్నాడు, అది నమ్మకం. కానీ నీతి సూర్యుడు ఉన్నాడు, నేను నీతి సూర్యుడిని అని ప్రభువారు చెప్పారు కాబట్టి ఆ నీతి సూర్యుడిని నమ్మటం అన్నది అది విశ్వాసం. అలాగే ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరం ఉన్నది, ఈ యొక్క శరీరం ఉన్నది అని నమ్మటం అది నమ్మకం. ఈ శరీరం ఉన్నది అనుకోవటం ఇది నమ్మకం. కానీ లోపల నీకు ఒక ఆత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది. ఈ భౌతిక దేహం ఏ రీతిగా అయితే ఉన్నదో ఆత్మ కూడా నీకు ఉన్నది అని నమ్మటం అది విశ్వాసం. నీకు కనబడని దానికోసం దాన్ని నమ్మటం అన్నది విశ్వాసం. ఈ యొక్క విశ్వాసానికి బైబిల్లో లేదా క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. అంటే బైబిల్ గ్రంథ సారాన్ని మొత్తం పిండితేనంట ఈ యొక్క బైబిల్ సారాంశం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ యొక్క సారాంశాన్ని మనం తీసుకోగలిగితే ఈ మూడు విషయాల మీద ఈ యొక్క గ్రంథం ఆధారపడి ఉంటుంది. అవి ఏమిటి అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో కూడా అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, వీటిలో ముఖ్యమైనది ప్రేమే అని ప్రేమకు ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ ప్రియులారా ఈ యొక్క విశ్వాసం అన్నది ఈ మూడిట్లో ఫస్ట్లో ఉన్నది గమనించాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కాబట్టి ఈ విశ్వాసానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది ప్రియులారా. ఈ విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువైనది ప్రియులారా. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి అని ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కంటికి కనబడేవి అనిత్యములు,
కంటికి కనబడనివే నిత్యములు. కంటికి కనబడేది. ఇప్పుడు మనం ఈ సూర్యుడిని, చంద్రుడిని, ఈ లోకాన్ని, ఈ యొక్క దేహాన్ని మనం చూస్తున్నాం. ఇవి కంటికి కనబడేవి. ఇవి అదృశ్యములు అని దేవుని లేఖనం అంటే కంటికి కనబడేవి ఒక దినాన ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇవన్నీ కూడా ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక దినమున మహావేంద్రముతో గతించిపోతాయి అని పేతురు పత్రికలో మనం చూస్తాం. కానీ నీతిస్తుడు మనము నిరీక్షిస్తున్నటువంటి, మనము విశ్వసిస్తున్నటువంటి, మనము ఎదురు చూస్తున్నటువంటి నీతి సూర్యుడు కానీ, క్రొత్త ఆకాశము కానీ, క్రొత్త భూమి కానీ ఇవన్నీ కూడా నశించేవి కావు. ఈ దేహము కంటికి కనబడేది, ఈ దృశ్యం అనేది అనిత్యము. అంటే ఈ యొక్క దేహము ఒక దినాన ఇది మరుగు చేయబడుతుంది, వంటికి మన్నైపోతుంది. కానీ నీకు కనబడట్లేదే నీ ఆత్మ, ఇది మాత్రం నిత్యము. ఇది నిత్యము జీవించేది. ఈ యొక్క ఆత్మకు ప్రియులారా, ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ ఆత్మకు చావు లేదు. ఎందుకు అంటే ఇది దేవుని యొద్ద నుంచి ఆయన మంటితో నరుని చేసి తన జీవవాయువుని ఊదగా నరుడు అంటే ఆయన ఆత్మ కాబట్టి, దేవుడు నిత్యుడు గనుక ఆయన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ఈ ఆత్మకు చావు లేదు. కానీ ఈ దేహము గతించిన తర్వాత ఈ ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళిపోతుందండి. దీనికి చావు లేదని చెప్పాను కదా, నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. ఈ నిత్యత్వాలు 2 ఉన్నాయండి. ఒకటి నరకము, రెండవది తండ్రి సన్నిధి లేదా పరలోకము లేదా పరదైసు లేదా దేవుని సన్నిధి. ప్రియులారా, ఈ ఆత్మకు చావు లేదని చెప్పాను కాబట్టి ఈ ఆత్మ ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళి నిత్యము ఉంటుంది. అంటే నేను చెప్పాను, కనబడనిది ఆత్మ కనబడట్లేదు, అది నిత్యమైనది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పి, అదృశ్యమైనటువంటి ఆత్మ నిత్యము ఉండేది. ఇది అయితే దేవుని దగ్గరికి వెళుతుంది, లేకపోతే నరకానికి వెళుతుంది. ఇక్కడ నాదొక ప్రశ్న, నీవు నీ ఆత్మను ఏ స్థలానికి వెళ్ళటానికి లేదా పంపించటానికి లేదా నువ్వు వెళ్ళటానికి సిద్ధపరుస్తున్నావు? నీకు ఈ లోకములో ఇవ్వబడినటువంటి జీవిత కాలము ఎందుకు అంటే నీవు నిత్యత్వాన్ని ఎంచుకోవటం కోసం ఏ మార్గాన్ని, జీవ మార్గమా, మరణ మార్గమా, నరకమా, పరలోకమా, ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒకదాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. అయితే దేవుని సన్నిధిలో నిత్యము సంతోషంగా యుగయుగాలు ఆత్మ తండ్రితో కూడా ఉంటుంది. లేదంటే యుగయుగాలు నరకములో కాలుతూ ఉంటుంది. ఎందుకంటే మరణము లేదు ప్రియులారా, మరణము లేదు. కాబట్టి నీ యొక్క ఆత్మను ఏ స్థలానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావు, ఎలాంటి సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావు అన్నది ఈ సమయంలో దేవుడు మనల్ని సూటిగా అడుగుతున్న మాట ప్రియులారా. అందుకే మన విశ్వాసము మనం విశ్వాసాన్ని వృద్ధి పొందించమని దేవుణ్ణి అడగాలి. విశ్వాసం, ప్రభువా నాకు విశ్వాసము చాలట్లేదు, నువ్వేమో కనబడట్లేదు, నువ్వు ఉన్నానంటున్నావు, నిన్ను విశ్వసించటానికి నాకు విశ్వాసం కావాలి, నీవు పరలోకం ఉన్నది అంటున్నావు, కాబట్టి దాన్ని నమ్మటానికి నాకు విశ్వాసం కావాలి. ఈవెన్ శిష్యులు కూడా ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు ప్రియులారా. మరి మనం కూడా ఆ రీతిగా అడుగుదామండి. ప్రభువా మా విశ్వాసాన్ని మాకు వృద్ధి పొందించండి అని మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రియులారా, మా దేవుడు చెప్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను. అవిశ్వాసము, అల్ప విశ్వాసములో నుంచి విశ్వాసములోకి ఒక మెట్టు ఎక్కిస్తానంటున్నాడు. అంతేకాకుండా అవిశ్వాసములో అంటే విశ్వాసము లేని తనములోంచి కూడా విశ్వాసాన్ని కలుగజేస్తానంటున్నాడు. అల్ప విశ్వాసం ఉంటే దాన్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు సంపూర్ణలుగా. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు నిత్య జీవము దొరుకుతుంది, మీరు అనుకున్నది జరుగుతుంది, మీకు ఏది కావాలో అది దొరుకుతుంది, మీకు
అడ్డముగా ఉన్న ప్రతి దాన్ని కూడా అది తొలగించి వేస్తుంది అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసంలోనికి మనం ఎదిగినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తానని. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని ఏ రీతిగా చేర్చుకున్నాడు కదండి యేసు ప్రభు వారు. ఆ యొక్క ప్రేమ గల తండ్రి లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తాం మనము. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క కుమారుడు తిరిగి వచ్చి ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఆ తండ్రి చేర్చుకుని పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ప్రియులారా, కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుకున్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు. మనం దేన్ని చూడలేదు అంటే దేవుణ్ణి కంటితో చూడట్లేదు, కానీ ఉన్నాడని విశ్వసిస్తున్నాం. పరలోకాన్ని చూడలేదు, ఉన్నదని మనం వెళతామని విశ్వసిస్తున్నాం. కాబట్టి మనం నిశ్చయముగా ధన్యులము. ఈ యొక్క ధన్యవాక్యము మనకి ఈ సమయంలో అన్వయించుకొని నిశ్చయంగా మనం ధన్యులుగా తీర్చబడాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యమును పొంది యేసు ప్రభు చెప్పిన ధన్యుల జాబితాలో నేను ఉండాలని నీకోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. ఈ తోమాను మనం చూసామండి. ఈ తోమ ఎంత తన విశ్వాసములో ఎంతగా బలపడ్డాడంటే చివరి వరకు కూడా మన భారతదేశానికి ఆ వాక్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరు అంటే తోమ. మన దేశానికి వచ్చాడని మనం ఎంత ధన్యులం కదండి. అందుకే నేను మొదట్లో చెప్పాను, తోమాతోటి మనం అన్వయించుకుందాం. ఎందుకంటే ఆయన మనందరి కోసం, మన కోసం ఈ యొక్క భారతదేశానికి వచ్చాడండి. అపోస్తుడైనటువంటి ఈ యొక్క తోమ మన దేశానికి వచ్చాడు. మన దేశానికి వచ్చి క్రీస్తు శకం 49వ సంవత్సరంలో, అంటే మొదటి శతాబ్దంలోనే తోమ మన దేశానికి వచ్చాడు. 49లో వచ్చాడు. పంజాబ్ రాష్ట్రంలో ఆ కాలంలో కుందే పోరస్ అనే రాజు పరిపాలిస్తున్న దినాలవి. అతని కుమారుడైనటువంటి ఘాట్ యువరాజుని ఆయన ప్రాణాపాయంలో ఉండి మరణించిన స్థితిలో ఉన్నప్పుడు ఈ తోమ ప్రార్థన చేయటం ద్వారా ఆ కుమారుడు యువరాజు ఘాట్ అనే యొక్క యువరాజు తిరిగి బ్రతుకుతాడండి. బ్రతికినప్పుడు ఆ కుటుంబము అందరూ కూడా యేసు ప్రభువారిని విశ్వసిస్తారు. అంతేకాకుండా మరలా తిరిగి 52వ సంవత్సరంలో, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ ప్రాంతంలో కూడా పరిచర్య చేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అక్కడ కూడా ఒక 7 సంఘాలను స్థాపించినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ప్రియులారా, అంతేకాకుండా క్రీస్తు శకం 72లో ఆయన హతసాక్షిగా చెన్నై పట్టణంలో మైలాపూర్ అన్న ఆ యొక్క ప్రాంతంలో సెయింట్ థామస్ మౌంట్ ఇప్పటికీ ఉన్నదండి. అనేకులు మనం వెళ్ళినప్పుడు చూడగలుగుతారు. దేవుని కృప వల్ల నేను కూడా చూడగలిగాను. లిటిల్ మౌంట్ అన్న స్థలంలో ఆయన యొక్క సమాధి నేటి వరకు మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆయన ఉదయాన్నే తెల్లవారుజామున నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువుని చూస్తూ ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా క్రీస్తు శకం 72 జూలై 3వ తేదీన ఆయన్ని బళ్ళెముతో పొడిచి చంపారు. ప్రియులారా, తోమ యేసు ప్రభువుని అడిగాడు, నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలి అన్నాడు. ఆయన ప్రక్కలో బళ్ళెముతో పొడిచారు కదా, ఆ యొక్క బళ్ళెపు పోటుని నేను చూడాలి అన్నాడు. ఆయన చూసి నమ్మాడు. అదే బళ్ళెములతో పొడవబడి ఆ యొక్క హతసాక్షిగా ఈ యొక్క తోమ మరణించాడండి. మరణించి ఆయన ఎదురు చూసినటువంటి
ఆయన అదృశ్యమైనటువంటి ఆ లోకానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీర్చటానికి యేసు ప్రభువారు వేసినటువంటి 12 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద తోమా కూర్చున్నాడండి. ఎందుకంటే ఆ తీర్పు తీర్చటానికి మీకు అధికారం ఇస్తాను అని యేసు ప్రభువారు ఆ 12 మంది శిష్యులకి ఆ వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ 12 సింహాసనాల్లో ఒక సింహాసనం మీద కూర్చోటానికి తోమా పరలోకానికి పయనమయ్యాడండి. ఆయన చూసి నమ్మాడు, ధన్యుడిగా తీర్చబడ్డాడు. నువ్వు నేను చూడకుండా నమ్ముతున్నాం ప్రియులారా, మరీ ధన్యులము. అలాంటి ధన్యతను మనం పొందుకొని మరి ధన్యులుగా మనం తీర్చబడటానికి ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ యొక్క మహా ఉన్నతమైన నామునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని మమ్మును కూడా ధన్యులుగా చేయటానికి నాయన వాక్యాన్ని మా నిమిత్తం మీరు రాసి ఉంచినందుకు వందనాలు, స్తోత్రము నాయన. మమ్మను ధన్యులుగా తీర్చుట కొరకు నాయన ప్రభువా నా తండ్రి, నువ్వు రాసి ఉంచిన ఈ అమూల్యమైన వాగ్దానాన్ని నాయన ఈ సమయంలో మేము తీసుకుంటున్నాము తండ్రి. మేము నాయన పొందుకుంటున్నాము నాయన, మేము అనుభవిస్తున్నాము తండ్రి. మమ్మను ధన్యులుగా తీర్చడం, మా విశ్వాసమును వృద్ధి పొందించండి తండ్రి. అయా నిన్ను రుచి చూచి తెలుసుకోవటానికి నాయన నీ నిత్య రాజ్యములో తోమా వలె ప్రభువా నీవిచ్చే సింహాసనం మీద కూర్చుండటానికి నాయన అదృశ్యమైన నిన్ను చూడటానికి, అదృశ్య లోకంలోనికి మేము రావటానికి నీ ఆత్మ అభిషేకమును ప్రతి ఒక్కరికి వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి, వారి ప్రతి అవసరతను మహిమలో ఉండి తీర్చండి. నిండారులుగా దీవించి మహిమ పొందుమని నాయన వాక్యమును ప్రభు అనేకులకు దీవెనకరముగా ఉంచుమని యేసయ్య ఘనమైన నామం ద్వారా నీకు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మరలా వచ్చే పాటలో కలుసుకుందాం. దైవాశీస్సులు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా షేర్ చేయటం ద్వారా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పంపులు పొందాలని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోండి. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఆమెన్.